హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఇవాళ బియ్యం పిండితోని హల్వానైతే చేస్తున్నాను. ఈ హల్వా చాలా బాగుంటుందండి. అందుకోసం 1 కప్పు బియ్యం పిండినైతే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో ఈ బియ్యం పిండినైతే వేయించుకోవాలి. మరి ఎక్కువ కాకుండా కొద్దిసేపు వేయించితే సరిపోతుందండి. చక్కగా ఇలా నెయ్యిలో వేయించుకోవాలి బియ్యం పిండినైతే. ఇప్పుడైతే వేగిపోయిందండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో మనము కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మీకు ఎన్ని పడితే అన్ని పాలైతే వేసుకోండి. చూడండి, నాకైతే 2 కప్పుల పాలైతే పట్టినాయి. ఇలా ఉండలు లేకుండా ఇలానైతే చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనినైతే పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడైతే అదే కడాయి పెట్టుకొని ఇందులో 1/2 కప్పు అయితే బెల్లం వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు షుగర్ కూడా వేస్తున్నాను. నేనైతే బెల్లం షుగర్ వేస్తున్నాను. ఇప్పుడైతే అదే కప్పుతోని 1 కప్పు వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే బెల్లం షుగర్ అయితే చక్కగా కరిగిపోవాలండి. చూడండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా ఈ బెల్లం వాటర్ అంతా పిండికి పట్టేలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా ఇలా రౌండ్గా తిప్పుకుంటా ఈ పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. ఇప్పుడైతే ఇందులో 1 స్పూను ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే ఇంకొక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి వేసిన తర్వాత అలానే తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడైతే ఇందులో నేనైతే వేయించిన కొబ్బరి కిస్మిస్లు అయితే నెయ్యిలో వేయించినవి వేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, హల్వాని అయితే రెడీ అయిందండి. ఎంత మంచిగా ఎంత స్మూత్గా ఉన్నదో. హల్వా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. ఇలా బియ్యం పిండితోనైతే హల్వా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ హల్వానైతే తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పాతకాలం వంట అండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.